పేరు మొక్కర్ సుధాకర్. నిన్న సాయంత్రం 4:30 టైంకి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారని తెలిసింది. ఇంతకుముందు ఆనగడ్డ వెళ్ళకముందు ఇక్కడ పేషెంట్ అటెండర్ అండ్ ఇక్కడ చేసే ఆయమ్మతో చిన్న అఫైర్ ఉందని చెప్పి ఆయన మాట్లాడినందుకు వాళ్ళు కక్ష సాధింపుగా ఒక లాయర్ని పెట్టుకొని ఇక్కడ సెటిల్మెంట్ కోసం బెదిరించి పంపించేశారు, ట్రాన్స్ఫర్ ఇచ్చి పంపించేశారు. మళ్ళీ 2 years తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే పేషెంట్తో గొడవ జరిగింది. ఆయన మా ఆయన్ని కాలుతో తన్నారు, మీడియాకి ఫోన్ చేసి చాలా పెద్ద గొడవ చేశారు. ఆయన ఎలాంటి కొట్టడం కానీ ఏం చేయలేదు. ఆయన కూడా చాలా గొడవ చేసి తనని అవమానించారు, హాస్పిటల్ నుంచి పంపించేశారు. తర్వాత ఇంకా కంటిన్యూస్గా అతను కలెక్టర్ దగ్గరికి అటెండర్ వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఎంత చేసినా కూడా అక్కడి నుంచి మాకు ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటి న్యాయం జరగలేదు. సో దానికి ఆయన మనస్తాపానికి గురి ఇలాంటివి చేశారు. చనిపోయే ముందు మీతో ఏమైనా మాట్లాడారా? నాతో ఏమీ మాట్లాడలేదండి. చనిపోతానని అని చెప్పారా? నాకేం చెప్పలేదు. నన్ను మామూలు క్యాజువల్గా వచ్చారా నార్మల్గానే హాస్పిటల్కి? ఏదైనా పని ఉందని చెప్పి వచ్చారా? సెటిల్మెంట్ గురించి మాట్లాడాలి మధ్యాహ్నము అని చెప్పి ఆయన బండి మీద ఒక్కరే వచ్చేసారండి. సెటిల్మెంట్ ఎవరు మాట్లాడేది? అదే ఎవరని నాకేం చెప్పలేదండి. మాట్లాడే పని ఉంది అని చెప్పారు. మరి అందులో పేర్లు రాశాడు ఒక 4 వాళ్ళు. ఎవరని తెలుసా మీకు? తెలుసండి. పేర్లు రాసిన వాళ్ళు అజయ్ అండి, ఆనంద్ శేఖర్ అండి, ఇప్పుడు లాయర్ కోసం చెప్పాను కదా ఆయన, అండ్ కేసు పెట్టిన ఆవిడ కరుణ్ కుమారి అండి, ఇంకొకరు పేషెంట్ వీర్రాఘవ్. ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చామండి. ఇంతకు ముందు నేను 5 years ఇక్కడ చేశారు. ఇంతకు ముందు ఇతని మీద ఒక కేసు పెట్టారండి. కేసు పెట్టిన తర్వాత ఎవరో ఫోన్ చేసి అబ్బాయి నువ్వురా నీ గొడవ ఏంటో తీర్చుకుందాం అన్నారండి. అంటే నేనేం చేశానని చెప్పేసి మీరు రమ్మంటున్నారు, మాట్లాడేది మీరు రండి అన్నారండి. అన్నాక అతను అన్న వ్యక్తి ఎవరో ఆనంద్ శేఖర్ ఎవరోనండి అతనండి. అతను వీడు పిలిస్తే రాలేదని చెప్పేసి అతను కక్ష కట్టి వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నారండి. మాకు తెలిసిందైతే అదే. తర్వాత పేషెంట్ ని ఒకవేళ తన్నాడే అనుకోండి, పేషెంట్ ని ఇతను కలిసి రాజీ పడితే సరిపోతుందండి. దీనికోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నంత ఇదిగా ఆ అబ్బాయిని సాధించొచ్చండి. పోలీసులు సెట్ చేశారండి, కాంప్రమైజ్ చేశారండి, హాస్పిటల్ స్టాఫ్ కాంప్రమైజ్ చేశారండి. అయినా సరే ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీలేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పేసి పంతం కట్టారండి. ఆ అబ్బాయి నోట్ల మాట బయటకు రాదండి. ఎవరు కొట్టినా తిట్టినా సరే ఆ అబ్బాయి తుడుచుకుని వెళ్ళిపోతాడు తప్ప గొడవ పెట్టుకునే మనిషి కాదండి. నేను వచ్చానండి 2వ సారి. ఈ అబ్బాయి మీద ముందు ఆనంద్ శేఖర్ గారు రమ్మన్నప్పుడు రాలేదని చెప్పేసి అమ్మాయిని గిల్లినట్టు మిస్బిహేవ్ చేసినట్టు ఈ అబ్బాయి మీద కేసులు పెట్టారండి. అయితే అవన్నీ కాదని చెప్పేసి అది కోర్టుకు వెళ్ళిందండి. ఈ అబ్బాయి ఇక్కడ ఉండడానికి వీలేదని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారండి. అవనగడ్డ ట్రాన్స్ఫర్ చేశాక 2 ఏళ్ళు అనుకుంటాండి గుండి. తర్వాత మళ్ళీ ఇక్కడికి రీసెంట్ గా వచ్చారండి. 3 నెలలు 4 నెలలు అవుతుందండి. మళ్ళీ ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి కక్ష సాధింపుగా నన్ను తన్నాడు అని చెప్పి కేసు పెట్టి తర్వాత మందులు అమ్మేసుకుంటున్నారు. ఇంకా ఏంటో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 3 నెలల నుంచి కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారండి. స్టాఫ్ అందరూ కూడా కాంప్రమైజ్ చేయడానికి చేశారండి. పెద్ద విషయం కాదు, కాంప్రమైజ్ అవుతాడంటే అసలు కూడా పోలేదండి. 2వ సారి నేను వచ్చానండి. ఇది పెద్ద విషయం కాదు, మీరు కావాలని చేస్తున్నారు అని చెప్పేసి అన్నామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏం డ్యూటీ చేయడానికి వీల్లేదని చెప్పి అన్నారంట. అంటే వీడు చాలా బాధపడిపోయి ఏడ్చాడండి. పండగ మా పిల్లలు వచ్చారండి. వస్తే నువ్వు అధైర్య పడకు, కలెక్టర్ గారి దగ్గరికి నేను నీ భార్య వెళ్ళి అడుగుతాము. ఇప్పుడు ఒక అనామకుడిని అలాగ ఉద్యోగం నుంచి తీయడం కరెక్ట్ కాదు, ఇది ఎంక్వైరీ చేయాలి కదా, ఎంక్వైరీ చేసి అప్పుడు కలెక్టర్ గారి డిసిషన్ కు వదిలేయచ్చు, నువ్వు అసలు బాధపడొద్దు, వెళ్దామని చెప్పేసి రేపు సోమవారం వెళ్దామని చెప్పేసి అనుకుని నచ్చ చెప్పామండి. చేసేది విజ్ఞప్తి, అది న్యాయం జరగకపోతే మరి పరిస్థితులు మారిపోతే మరి తారస్థాయిలోకి వెళ్తే కృష్ణమాది గారు వస్తారు. ఇక్కడికి వచ్చి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థనే మరి పోలీసు వ్యవస్థనే, రెవెన్యూ వ్యవస్థనే, మరి ఆరోగ్య శాఖ వ్యవస్థను అన్నింటినీ కూడా డిమాండ్ చేస్తూ తక్షణమే కుర్రోడికి న్యాయం జరగాలి, కుర్రోడు కుటుంబానికి న్యాయం జరగాలి. అలాగే ఈ సంఘటన తెలిసిన భార్య మంచం మీద ఇదే హాస్పిటల్లో ఉంది. దయచేసి అర్థం చేసిన వెంటనే ఎవరైతే ద్రోహులు ఉన్నారో, మాఫియా ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఈ హాస్పిటల్ పట్టించుకుని పీడించే ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఆ పీడించే ద్రోహులందరినీ కూడా కట్టడి చేసే బాధ్యత పోలీసు వారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి మీ అందరికీ కూడా కుటుంబానికి శాంతి కలగాలని ఎంఆర్పిఎస్ ద్వారా మరి ఆవేదన వ్యక్తం చేస్తూ. నా పేరు విషంపల్లి సిద్ధు మాదిగ. నేను పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే
29 సంవత్సరాల మాదిగ యువకుడు చిన్నవాడు మరి నిన్న ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఆ ఉరికి కారణం ఎవరో కూడా అతని స్వహస్తాలతో అతని పేర్లు మెన్షన్ చేశాడు. ఇందులో పోలీసు యంత్రాంగ పెద్దలు కానీ రెవెన్యూ వారు కానీ తడుకు అవసరం లేదు. ఎవరి పేర్లు అయితే రాశాడో వాళ్ళ మీద ఇమీడియట్లీగా అన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో ఆ చట్టాల ప్రకారం, ఆ సెక్షన్స్ ప్రకారం ఇమీడియట్లీగా వాళ్ళు అరెస్ట్ చేయాలి, వాళ్ళ కస్టడీలోకి తీసుకోవాలి. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాలైనటువంటి ఏ కాంపన్సేషన్స్ కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, అదేవిధంగా ల్యాండ్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా సత్వరమే అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అంతేకాదు, ఎవరైతే ఆ నలుగురు వ్యక్తులు ఉన్నారో, ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు వ్యక్తుల్ని చట్టపరంగా ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.